తన ఇంటి స్థలంపై వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండిసైన్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్వీస్ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఆశ్రయించాయి. విచారణ జరిపిన డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాంకుల నోటీసులను సవాల్ చేస్తూ తొలుత డిఆర్టీతో ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న డిఆర్టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటున్నాయంటూ తీర్పు ఇచ్చింది. టీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది. తన ఇంటి స్థలంపై వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టామని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇన్సైన్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్వీస్ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఆశ్రయించాయి. విచారణ జరిపిన డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాంకుల నోటీసులను సవాల్ చేస్తూ తొలుత డిఆర్టీతో ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న డిఆర్టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది. టీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.